వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరవ్ అండ్ అమ్మ. మేము మళ్ళీ వచ్చేసాం మా సెకండ్ వీడియోతో. ఇక్కడ ఆరవ్ ఉన్నాడు. యాక్చువల్లీ మేము బయటకు వెళ్దామని స్టార్ట్ అవుతున్నాం, వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా ఎలాగో మా వీడియో చేసే పని ఉంది కదా అనేసి వీడియో స్టార్ట్ చేసేసాం. ఈ వీడియోలో మనం డైపర్ ర్యాష్ గురించి మాట్లాడుకుందాం. అంటే జనరల్గా మనం న్యూ బార్న్ బేబీస్లో డైపర్ ర్యాష్ ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం, చాలా కామన్గా. ఆరవ్కి కూడా డైపర్ ర్యాష్ వచ్చినప్పుడు అన్నీ ఇలా బ్రౌజ్ చేస్తూ అలా ఉన్నాను. ఎందుకంటే నేను డాక్టర్ రాసిన క్రీమ్ ఉండింది డైపర్ ర్యాష్కి, అది పెడుతున్నా కానీ ఏమైందంటే వీడికి మనము అప్లై చేస్తున్న కొద్దీ వీడు మళ్ళీ యూరిన్ పాస్ చేస్తాడు. ఆ క్రీమ్ అలా ఉండదు కదండి, అది వెట్ అయ్యాక అది పోతుంది. సో వీడికి ఎంత నేను క్లాత్ నాపీస్ వేసి పెట్టినా కానీ, లంగోటీలు ఇవి వేసి పెట్టినా కానీ వాడికి కంట్రోల్ అవ్వలేదన్నమాట. సో నేను ఒక న్యాచురల్ ప్రోడక్ట్ని అప్పుడు చూసానండి, దాంతో డైపర్ ర్యాష్ కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను. అది నాకు బాగా పనిచేస్తుంది. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మనం డైపర్ ర్యాష్ రాకుండా ఏం చేయాలని తెలుసుకుందాం. డైపర్ ర్యాష్ రాకుండా చూసుకోవడం అనేది మనం కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. ఎలా అంటే ఇప్పుడు మనము డైపర్స్ వేస్తుంటాం కదా బేబీస్కి. సో అది మనము ఖచ్చితంగా అంటే మోషన్ పాస్ చేసినా పాస్ చేయకపోయినా కానీ ఖచ్చితంగా ఒక 4 to 5 hours చేంజ్ చేస్తూ ఉండాలి డైపర్ మాత్రం. డైపర్ ఎవ్రీ టైం మనం చేంజ్ చేసినప్పుడల్లా ఆ బేబీని ఇట్లా డ్రైగా ఉంచేసి, అంటే డైపర్ రిమూవ్ చేసేసి డ్రైగా ఉంచేసి కొంచెం గాలి ఆడనివ్వాలి. అది అట్లీస్ట్ ఒక 10 minutes దాకా చేసుకుంటే సరిపోతుంది. కావాలంటే 15 minutes కూడా చేసుకోవచ్చు. అట్లా అయితే కొంచెం అంతసేపు పెట్టుంటుంది కదా డైపర్, అట్లా డ్రైగా గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి కొంచెం ర్యాష్ అవ్వడానికి తక్కువ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం బేబీ మోషన్ పాస్ అయిందని మనం చూస్తే అది వెంటనే చేంజ్ చేసేయాలండి. కొంతమంది కాసేపు ఆగి చేద్దాంలే అలా అనుకుంటుంటారు. అంటే నేను కూడా అట్లా అనుకుంటూ ఉండేదాన్ని. అంటే ఇప్పుడు మనకేదో పని ఉంటుంది, లేకపోతే మనం కొంచెం పని చేసి బద్ధకంగా ఉంటుంది, అట్లా ఉండకూడదు. వన్స్ బేబీ అట్లా మోషన్ పాస్ చేశాడు అనిపిస్తే మనం ఖచ్చితంగా అది క్లీన్ చేసుకోవాలి. అండ్ మనం ఎప్పుడు క్లీన్ చేసినప్పుడల్లా మనం మామూలుగా వైప్స్ వాడుతుంటాం కదా, దానికంటే మనం అట్లీస్ట్ ఫ్యూ టైమ్స్ అయినా, కొన్ని టైమ్స్ వైప్స్ వాడుకోండి. అట్లీస్ట్ ఒక 3 times అయినా కానీ వాటర్తో వాష్ చేయండి. అప్పుడు నీట్ అవుతుంది అనమాట ఆ ఏరియా అనేది. మనకి ఏమీ ర్యాష్ రాకుండా హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది వాటర్తో వాష్ చేస్తే ఎప్పుడైనా కానీ. ఎందుకంటే వైప్స్లో ఉండేవన్నీ కెమికల్స్ కదండి, మనకు వాటర్తో అనేది అదంతా న్యాచురల్గా పోతుంది అనమాట, క్లీన్ అవుతుంది. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. బేబీకి డైపర్ వేస్తాం కదా, వేస్తున్నప్పుడు మనం ఏదైతే ర్యాష్ రాకుండా డైపర్ క్రీమ్ వాడుతున్నామో అది ఖచ్చితంగా అప్లై చేసే డైపర్ వేయాలండి. అప్పుడే మనకు ర్యాష్ రాకుండా ప్రివెంట్ అవుతుంది. అండ్ జనరల్గా మనం యూజ్ చేసే, నేను సెటాఫిల్ డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా వాడాను, నాకు అది అంతగా పని చేయలేదు. ఏవైతే డైపర్ ర్యాష్ క్రీమ్స్ ఉంటున్నాయో జనరల్గా అందులో అన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట, అవి న్యాచురల్ ప్రోడక్ట్స్ కాదు. నేను ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నానో అదైతే న్యాచురల్ ప్రోడక్ట్ అండి. మనకు షీ పూల్ ఉంటుంది కదా, షీ పూల్ ఎక్స్ట్రాక్ట్ అండి. అది చాలా ఇట్లా స్టిక్కీగా ఉంటుంది. సో దట్ మనం అది అప్లై చేసినా కానీ ఇన్ కేస్ యూరిన్ పాస్ చేసిన మోషన్ పాస్ చేసిన బేబీ అంత త్వరగా పోదన్నమాట. ఇన్ కేస్ మనం ఆయింట్మెంట్ పెడితే అలా ఉండదు కదా, వెట్ అవ్వగానే పోతుంది. అది స్టిక్కీగా ఉండడం వల్ల అది అలాగే ఉండిపోతుంది. అండ్ అది కెమికల్ ఫ్రీ కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు. సెన్సిటివ్ స్కిన్కైనా దేనికైనా కానీ అది యూస్ చేయొచ్చు. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది ఎలా అంటే ఏదైనా ఇచ్చీ స్కిన్ కానీ, ప్యాచీ స్కిన్ కానీ అలాంటి స్కిన్ అంతా హీల్ అవుతుంది అన్నమాట. సెన్సిటివ్ స్కిన్కి కూడా చాలా మంచిది. ఆ ప్రోడక్ట్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. మీరు అది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మారవ్ ఇట్లా క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నాడు, వర్షం పడుతుంది, మంచిగా సీనరీ ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నాడు, అందుకే ఇక్కడ తిప్పుతున్నాం. ఇంకా మీరు పాయింట్కి రానకముందే నేను ప్రోడక్ట్ చూపించేస్తాను. అయితే మీకు చెప్పాను కదండి న్యాచురల్ ప్రోడక్ట్ అనేసి, నిజంగానే మీరు కావాలంటే బ్రౌజ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది లెనోలిన్ అండి, ప్యూర్ లెనోలిన్ అనమాట. నౌ సొల్యూషన్స్ వాళ్ళది.
ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అండి, ఇది షీప్ వూల్ ఎక్స్ట్రాక్ట్. మీద దీని వెనకాల కూడా ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. కావాలంటే మీరు గూగుల్లో బ్రౌజ్ చేసినా కానీ మీకు తెలుస్తుందండి. మీరు ఈ ప్రోడక్ట్ అయితే ఒకసారి వాడి చూడండి, మాకైతే బాగా పనిచేసింది. మా ఆరవ్ ర్యాష్ అంతా పోయింది, ఇంకా ఫర్దర్గా రాకుండా కూడా మేము ఇదే యూజ్ చేస్తున్నాము. మీకు చెప్పాను కదండి, ఇది స్టిక్కీగా ఉంటుందని. చూడండి ఇలా ఉంటుంది, ఇది జిగురుగా. ఇది మనం బేబీకి అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వెట్ అయినా కానీ అది పోదన్నమాట. అట్లా మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఒకసారి చూడండి, వాడండి. అమెజాన్లో కూడా మీకు ఇది అవైలబుల్ ఉంటుంది. మీరు కూడా పర్చేస్ చేయండి. మీకు ఎలా వర్క్ అయిందనేది మాకు కామెంట్ బాక్స్లో పెట్టి షేర్ చేయండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా మోస్ట్ మ్యాండేటరీ స్టేట్మెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మారకుండా బాయ్ చెప్పమ్మా. ఏడుస్తున్నాడు, ఇంకా మారోకి అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. బాయ్ 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 అండి.